ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఆల్మోస్ట్ టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. అలా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీ పరమయ్యాయి. వైసీపీ కంచుకోటలు సైతం పేక మేడల్లాగా కూలిపోయాయి. పసుపు జెండా రెపరెపలాడింది. అసలు అవకాశమే లేదు అనుకున్న చోట ఇంతటి ఘన విజయం ఎలా దక్కింది? రాష్ట్రం మొత్తం కూటమి హవా వీచినట్లే నెల్లూరులోనూ సైకిల్ స్పీడ్ కొనసాగిందా, లేక ఇంకేమైనా కారణం ఉందా అంటే ఖచ్చితంగా ఓ పేరు వినిపిస్తుంది. ఆ పేరే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన పదునైన విమర్శలతో వైసీపీ కోటలను కూల్చేసిన గ్రెనేడ్ మ్యాన్ కోటంరెడ్డి. ఫ్యాన్ రెక్కలు విరిచి సైకిల్కు కొత్త జవసత్వాలు తెచ్చేలాగా తొలి అడుగు వేశారు కోటంరెడ్డి. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంతే స్థాయిలో ఆయనతో విభేదించి ఆయనకు దూరంగా జరిగారు. కోటంరెడ్డి టీడీపీలో చేరినంత వరకు ఒకేలా ఉండేలాగా జిల్లా రాజకీయాలు, ఆయన పార్టీ మారిన తర్వాత ఒక్కసారిగా మారిపోయాయి. కోటంరెడ్డితో టీడీపీలోకి మొదలైన వలసలు ఆ తర్వాత మరో 2 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ టీడీపీ గూటికి చేరుకునేలాగా చేసింది. ఇలా నెల్లూరులో టీడీపీకి కొత్త జోష్ తేవటంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాత్రను ప్రముఖంగా చెప్తుంటారు పరిశీలకులు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగానే ఉండేది. 2014 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటే 2019లో 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. 54 డివిజన్లను క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ కంచుకోట బ్లాస్ట్ అయింది. ఈసారి అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి వైసీపీ కంచుకోటను తన వశం చేసుకుంది. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతలాగా డ్యామేజ్ అవ్వటానికి ప్రధాన కారణం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిదే అంటున్నారు పరిశీలకులు. వైసీపీపై ఆయన చేసిన తిరుగుబాటే ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగించింది అంటున్నారు. సంచలన రాజకీయాలకు కేరాఫ్గా చెప్పే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన వ్యూహ చాతుర్యంతో వైసీపీని దెబ్బతీశారు. ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన కోటంరెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరించేవారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి గత ఏడాది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్లిన ఆయన అమరావతి రైతులను నెల్లూరులో కోటంరెడ్డి కలవడంతో మొదలైన వివాదం ఫోన్ ట్యాపింగ్కు దారితీయటం చివరకు వైసీపీ నుంచి బయటకు వచ్చినంత వరకు వెళ్ళింది. పార్టీ పట్ల విధేయతతో వ్యవహరించిన తనను తీవ్రంగా అనుమానించడం తట్టుకోలేని శ్రీధర్ రెడ్డి కసితో పనిచేసి వైసీపీ కోటను కూల్చేశారు. నెల్లూరు రూరల్ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోటంరెడ్డి 36,000 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆయన ఎఫెక్ట్ మొత్తం జిల్లాలో మిగతా నియోజకవర్గాలను పనిచేసింది. దీంతో జిల్లాలో 10 నియోజకవర్గాలను పసుపు జెండా రెపరెపలాడింది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కోటంరెడ్డి రాజకీయంగా చాలా దూకుడు చూపారు. వరుసగా మీడియా సమావేశాలు పెట్టి రోజుకొక ట్విస్ట్తో వైసీపీని ముప్పు తిప్పలు పెట్టారు. వైసీపీని డ్యామేజ్ చేసి తన ఇమేజ్ను అమాంతంగా పెంచుకున్నారు. తన తిరుగుబాటుతో ప్రభుత్వ వ్యతిరేకుల్లో ధైర్యం నింపి టీడీపీ ప్రగతికి దోహదమయ్యారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటంరెడ్డిని కెలికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి తిరుగుబాటుతో మొదలైన వైసీపీ పతనం నెల్లూరును పసుపుమయం చేసింది. కోటంరెడ్డి తర్వాత ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి బలమైన నేతలు టీడీపీలో చేరటం ఆ పార్టీలో జోష్ని నింపింది.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తాము గెలవటమే కాకుండా జిల్లాలో టీడీపీని గెలిపించడం, వైసీపీని కూకటి వేళ్లతో సహా పెకిలించడం అందరి దృష్టిని ఆకర్షించింది.